దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. చిన్న మాట ప్రార్థించుకున్న పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, నీ పవిత్రమైన నామాన్ని, నీ అపారమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందాము. 1 కొరింథీ 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు వాక్య చాతుర్యంతోనూ కానీ జ్ఞానాతిశయముతోనూ కానీ దేవుని మర్మమును తెలుసుకుంటకు, దేవుని వాక్యము ప్రకటించుటకు తెలుసుకున్నవాడును కాను అని వాక్యంలో చెప్పబడుతుంది. మరి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి చెప్పబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము తెలుసుకుంటున్నామండి. దేవుని యొక్క వాక్యము మనం గమనిస్తున్నాము. అదేవిధంగా 2వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుందాము. మరియు బలహీనతతో, భయముతోనూ, ఎంతో అనుకువతోనూ తెలుసుకొని ఉంటిని. దేవుని యొక్క వాక్యము బలహీనతతోనూ, భయంతోనూ, వణుకుతోనూ తెలుసుకొని ఉంటునని మరి దేవుని యొక్క వాక్యంలో మన పౌలు గారు ఇక్కడ వాక్యము చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నాము. దేవుని యొక్క వాక్యం మనము భయముతో, వణుకుతో తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఏంటిదో అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి యోహాను సువార్త 16:20 వచనంలో ఒక మాట మనము గమనిస్తామండి. ఏడుపు ప్రలాపితురు, కానీ లోకము సంతోషించుదురు. మరి లోకము సంతోషించుదురు కానీ మరి దుఃఖించుదురు. మరి దుఃఖించువారు సంతోషించరని మీతో నిత్యముగా చెప్పుచున్నారు. మరి దేవుడు దుఃఖం అనేది పెట్టడు. దేవునిలో మనం ఉన్నప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, వేదన అనేది ఉండదు. దేవుడు దగ్గర మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడని ఇక్కడ మరి వాక్యంలో చెప్పబడుతుంది. మరి అదేవిధంగా మరి 3వ వచనం, 1 కొరింథీ 2వ అధ్యాయం 3వ వచనంలో మనము మీ విశ్వాసము మీరు జ్ఞానముతోనూ, దేవుని జ్ఞానముతోనూ ఆధారం చేసుకొనక, మరి దేవుని శక్తి ఆధారము చేసుకునవలనని మరి ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. మరి మనము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవద్దు, కానీ దేవుని శక్తి ఆధారం చేసుకునవలనని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. మనం మన దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఆధారపడినప్పుడు మనకు దేవుడే ఆధారం, దేవుడే దిక్కు మనకు. మరి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఏమి కూడా సహాయం చేయడు. అందుకని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకు దేవుడు అనుగ్రహిస్తాడని మరి కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.